దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషం గల మనసు ఆరోగ్యమునిచ్చును. సంతోషము గల మనసు ఆరోగ్యమునిచ్చునని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఆరోగ్యం కావాలి అంటే మనసుకు సంతోషం కావాలి. మనం ఎన్ని రకాలైన శ్రేష్టమైన ఆహార పదార్థాలు తిన్నా, ఎంత శ్రేష్టమైనటువంటి విధానంలో మన జీవితాన్ని మలుచుకున్నా, ఎన్ని విధాలైనటువంటి ఆహార నియమాలని, వ్యాయామ నియమాలని చేసినా కొంతమంది ఆరోగ్యంగా ఉండలేరు. ఎందుకంటే వారి హృదయం ఎప్పుడూ దుఃఖంతో, విచారంతో, దిగులుతో నిండి ఉంటుంది. కాబట్టి వారు ఏది చేసినా వారి హృదయము విచారంగా ఉంటుంది. కాబట్టి వారి మనస్సు దుఃఖంతో ఉంటుంది. కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండలేరు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సంతోషం గల మనస్సు ఆరోగ్యంనిస్తుంది. సంతోషం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని వలన మనకు సంతోషం కలుగుతుంది. దేవుడు మనకు సంతోషమును, సమాధానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. సంతోషకరమైనటువంటి పరిస్థితులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన మందిరంలో మనం నివసించినట్లయితే మనకు సంతోషం కలుగుతుంది. ఆయన ప్రార్థిస్తూ ఉంటే మనకు సంతోషం కలుగుతుంది. ఆయన ధ్యానిస్తూ ఉంటే మనకు సంతోషం కలుగుతుంది. ఆయన సేవ చేస్తూ ఉంటే సంతోషం కలుగుతుంది. కాబట్టి మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సంతోషమునిస్తాడు. దేవుడు మనకి ఆనందమునిచ్చి మన హృదయాన్ని సంతోషభరితముగా చేస్తుంటాడు. కాబట్టి మనము దేవునిలో నిలిచి ఉందాం. దేవుని యందు మన విశ్వాసం ఉంచి ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ, ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మన హృదయము సంతోషభరితమైనదిగా ఉండి ఆరోగ్యముగా ఉంటాం. నీకు ఆరోగ్యం కావాలా? ప్రభునందు ఆనందించటం నేర్చుకో. ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి అనే వాక్యమును మన హృదయంలో ధ్యానిస్తూ మనము మన జీవితాలను సంతోషభరితం చేసుకుందాము, ఆరోగ్యం పొందుకుందాం. దేవుడటి కృప దయచేయను గాక. దేవా, నీకు వందనాలు. మాకు సంతోషమును, ఆరోగ్యమును కలుగు చేసే గొప్ప దేవా, నేను స్తుతిస్తున్నాము. ఆరోగ్యంతో బలపరచండి. యేసు నామమున ఆమేన్.